guys, welcome back to our channel. Okay, నేను ఇందాక లేచిన బ్రష్ చేసుకున్నా. ఐఎమ్ గెటింగ్ రెడీ టు ది ఈవెంట్. ఆల్రెడీ తమిళ చూసి అర్థమై ఉంటుంది ఏడికి పోతున్నాం ఇవాళ అని చెప్పేసి. సో ఐ షో యూ హౌ ఇట్స్ గోయింగ్ టు బి టుడే. అండ్ యా, బ్రష్ చేసుకున్నా, నేను చెవులకి వేసుకున్నా. ఇవి ఏంటి అని చూసి నవ్వకండి. సో నేను ఎక్కడో ఏదో వీడియోలో చూసిన అనమాట ఇన్స్టాగ్రామ్లో. ఇది ఇట్లా వేసుకుంటే పొద్దున్న లేవగానే ముఖం ఇట్లా ఇట్లా ఉబ్బు ఇట్లా ఉంటారు, ఇట్లా ఇట్లా ఉంటుంది కదా, పఫీనెస్ ఉంటుంది కదా ఫేస్లో, అది పోవడానికి ఇలా వేసుకుంటే పోతుంది అని విన్నా. ఈరోజు ట్రై చేస్తున్నా, పోతుందో లేదో చెప్తాను నేను కాసేపు తర్వాత చెప్తా, పోతుందా లేదా పఫీనెస్ ఫేస్లో ఉన్నది. అండ్ ఇప్పుడు నేను స్నానం వెళ్ళి మేకప్ వేసుకొని అల్ బి బ్యాక్. ఓకే, రెడీ అయిపోయా, మంచి డ్రెస్ వేసుకున్నా. హాయ్ చెప్పబ్బా. హలో అడుగుతున్నా, నీ ఐడియా అడుగుతున్నారు జనాలు. ఈ బ్యూటిఫుల్ గర్ల్ ఐడి చెప్పరా అని. చెప్పట్లేదు నేను, ఎందుకంటే లైక్ ఐ టోల్డ్ యూ, షీ మెయింటైన్స్ లో ప్రొఫైల్, షీ డజంట్ లైక్ ఆల్ దస్ మనలకు కాదు. ఓకే గైస్, రెడీ అయిపోయినా. ఆన్ అవర్ వే టు ది ఏమంటారు కమ్యూనిటీ హాల్కి, ఈవెంట్ లొకేషన్కి వెళ్తున్నాం. వీఆర్ ఆన్ అవర్ వే. ఏదో ట్రై చేసిన డ్రెస్ ఏదో వేసుకున్నా, చూపిస్తా దిగినాక, చూపిస్తా కార్ దిగినాక డ్రెస్ మొత్తం. అండ్ యా, ఐ హ్యాడ్ అ బనానా, ఐ థాట్ ఐ హ్యావ్ ఎ బ్రెడ్, కానీ మర్చిపోయినా తినడు. ఐ బ్రాట్ గ్రేప్స్. సో అంతే, మరీ ఎక్కువ తింటలేను, ఎందుకంటే తింటే నిద్ర వస్తుంది కదా. సో స్టేజ్ ఎక్కి పడుకుంటే బాగోదు కదా. ఓకే బాయ్, ఐల్ గో దేర్ అండ్ షో యూ ద లొకేషన్. బాయ్. సో వి జస్ట్ రీచ్ ద ప్లేస్. చాలా ఎర్లీగా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఏం చేస్తాం, ఇంకా కార్లో కూర్చున్నాం, వెయిట్ చేస్తున్నాం. ఐమ్ థింకింగ్ టు పుట్ ఆన్ షేడ్స్. ఈ పిల్ల ఇన్స్టాగ్రామ్ అడిక్ట్ అండి. ఒక్క నిమిషం చూపిస్తా. అయ్యో, ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అడిక్ట్. సందు దొరికితే, గ్యాప్ దొరికితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇట్లా స్క్రోల్ చేస్తుంది. కాపీరైట్ వస్తుందని ఆపిచ్చిన నేను ఇప్పుడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ జనరేషన్? అసలు ఏం జరుగుతుంది ఈ జనరేషన్కి? జనాలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? ఎందుకు ఇంత ఫోన్ ఎందుకు ఇంత పిస పట్టుకుంది జనాలకి? వాట్స్ హ్యాపెనింగ్? నేను లిటరలీ స్టేషన్లో కూర్చుంటా, స్టేషన్లో ట్రైన్ ఎక్కుతా కదా, వెయిట్ చేస్తాం కదా ట్రైన్ కోసం. ఎవ్రీబడి ఈజ్ ఇన్ దర్ ఫోన్. ఇట్లా స్క్రోల్ చేసుకుంటా, ఇట్లా అందరు ఇట్లా ఇట్లా ఇట్లా. ఇంకోటి ఉందా? ఓకే, ఇది బాగుందా? పెట్టుకొని చూపిస్తా. అమ్మ, జుట్టు ఇరిగినట్టుంది. ఎందుకు ఇట్లాంటి స్టంటులు చేస్తా నేను అన్ని. ఇదొకటి, తర్వాత పెట్టింది ఇదొకటి. అయ్యో, ఇది ఆగట్లే. ఇదొకటి ఆగట్లేదులే, ఇది పెట్టేసి లోపల. మా పాప ఏదో ట్రై చేస్తుంది, ఇంకా పెడుతుంది ఏందో. ఉన్ననే పెళ్ళాను కదా, ఫుల్ జోష్లో ఉంది. ఎట్లా తెలుసాను, నేను నెమలి మీద పెట్టుకుంటా దీంట్లో, నెమలికి ఎందుకు ఇక్కడ పెడితే బాగుంటుండే, కానీ ఆగదులే, పిన్నలేదుగా. సరే, రింగ్ ఇవ్వు, పెట్టుకుంటా. రింగ్ పెట్టుకోండి, మర్చిపోయినా, దాన్ని దొబ్బేస్తున్నా. సెట్ అయిందా? సెట్ అయిందిగా, పర్లేదు. మళ్ళీ చేతులు కాలండి బాగోదుగా. మరి ఈ చేయి ఖాళీ ఉంది, ఇంకో రింగ్ ఉందా? వెడ్డింగ్ రింగ్ అది వద్దులే నాకు, కానీ ఇంకేం లేవా? సర్లా, ఓకే. ఈ చేయి దాచిపెట్టుకుంటా, ఇట్లా దాచిపెట్టుకుంటా. ఈ చేయికి బ్యాంగిల్ తీసుకున్నా కదా, ఇట్లా మైకి చేయిలో పట్టుకుందాం అనుకుంటున్నా. సో ఇదే కనిపిస్తుంది. ఇగో ఈ పిల్ల ఏం తింటుంది చూడరు, ఇదిగోండి స్లేట్ పెన్సిల్స్. మనకి ముడ్డు కింద ఇంత ఏజ్ వచ్చినాక కూడా స్లేట్ పెన్సిల్స్ తింటున్నాం మనం. వాట్ ఈస్ దిస్ ఐసే? ఆస్ట్రేలియాలో ఉన్నా, అమలాపురంలో ఉన్నా, కరీంనగర్లో ఉన్నా, ఎక్కడున్నా స్లేట్ పెన్సిల్ తినడం అయితే కామన్ అండి అమ్మాయిలు. డైరెక్ట్ డబ్బా పెట్టుకొని తిరుగుతుంది కార్లో. అసలు ఏం జరుగుతుంది జనాలకి? వాట్స్ హ్యాపెనింగ్? ఐ డోంట్ నో. కార్ క్లీన్ చేస్తున్నావు నువ్వు? ఇదేంటిది? బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్. పెట్టుకొని తిరగాలి ఇట్లా, వద్దులే. Kalyani is one of the most best melodious singer, and she's a IT professional, and she has a hobby of teaching Carnatic music as well. So she is Kalyani. And Dimple, the next anchor. So she's a content creator with 200,000 followers
which is not a small thing, as well as a professional dancer as well. So I hand over the stage for today to them. And once again, thank you everyone for being here. Let's enjoy. Yes. శరణార్థులు అందరికీ ఐఎమ్ లవింగ్ ది ఎనర్జీ ఇన్ దిస్ రూమ్ టుడే. చాలా కలర్ఫుల్గా ఉంది. అంతేగా మన ఆడవాళ్ళు ఎక్కడున్న బ్యూటీ మనందరం. సో స్కిట్ వరకు నేను ఒక మగ పురుష్. సో నా నేమ్ వచ్చేసి రాజ్. అంటే నువ్వు మా ఆయన ఇప్పుడు తప్పట్లేదు కానీ ఇచ్చేసాను. పర్లేదు, ఓకే. ఆల్రైట్. సో ఒకటే మైక్ ఉంది కాబట్టి రెండు మైక్లు వచ్చేసి కూల్. సో ఒక చిన్న స్కిట్ అండి. దిస్ ఇస్ అబౌట్ వర్కింగ్ హస్బెండ్ అండ్ హౌస్ వైఫ్ హూస్ ఎట్ హోమ్ అండ్ వాళ్ళ మధ్యలో కన్వర్సేషన్. సో ఐఎమ్ రాజ్ అండ్ వైఫ్. ప్రియా, ఏంటి ప్రియా ఈరోజు ఇట్లా ఉంది? అసలు ఎంత స్ట్రెస్ ఉంది, వర్క్, నెక్స్ట్ డెడ్ లైన్స్, చచ్చిపోతున్నా ప్రియా. నీకేంటి అబ్బా, నువ్వు చిల్లున్నావు. లక్కీ కదా నేను చాలా. పిచ్చలకి ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఏముంది, కుకింగ్ చేయడమే కదా. ఎగ్జాక్ట్లీ, నేను చాలా చిల్ అవుతున్నా. చాలా చిల్ ఉన్నా. అసలు నాకు పని లేదు, వర్కే లేదు కదా. నీకు బాస్ లేరు, హ్యాపీగా చిల్ అవ్వచ్చు. నేను అదే అంటున్నా. ఎగ్జాక్ట్లీ. ఒక పని చేద్దాం, జస్ట్ ఫర్ ఫన్. ఒక్క రోజు మన జాబ్స్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నామా? హ్యాపీగా ఐఎమ్ రెడీ. ఓకే, చూద్దాం ఎంత రెడీ ఉంటావో, ఎంత చేస్తావో. నెక్స్ట్ డే మార్నింగ్. గుడ్ మార్నింగ్ మిస్టర్ హౌస్ హస్బెండ్. మరి పని స్టార్ట్ చేద్దామా? రెడీ మరి. ఓకే, హ్యాపీగా నా డెడ్ లైన్స్ అన్ని ఫినిష్ చేసి మీటింగ్ అన్ని అటెండ్ అయిపో. నేనేం చేయాలి? మీరేం కాదు, చిల్ లైఫ్ కదా హౌస్ వైఫ్ అంటే. సో ఏముంటది, బ్రేక్ఫాస్ట్ చేయండి, ఆ తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయండి, ఆ తర్వాత గ్రాసరీస్ ఏమైనా తెచ్చి ఉంటే పోయేయండి. ఒక నిమిషం ప్లీజ్ రాసుకో. రాసుకో, టైం పడుతుంది. లాండ్రీ చేయండి, బాసనలు తోమండి, కిచెన్ క్లీన్ చేయండి, లంచ్ ప్రిపేర్ చేయండి. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ 8 అంటే 8 o'clock డిన్నర్ టేబుల్ రెడీ ఉండాలి. ఓకేనా? ఇవన్నీ నేనే చేయాలా? అంటే పెళ్ళైనప్పుడు నేను కూడా అదే అనుకున్నా, సగం సగం చేసుకుంటామేమో అని. కానీ రియాలిటీ ఏంటో కనిపిస్తుంది కదా, అన్ని నేనే చేస్తున్నప్పుడు మీరు కూడా అన్ని అన్ని చేయాలా? సరే, తప్పకుండా చేస్తాను. మరి నా వర్క్ అయితే ఫినిష్ అవ్వాలి, ఓకేనా? అప్పుడు మీకు చాలా అసలు కష్టమైన వర్క్ కదా. చేస్తాం. ప్రియా, ఏం చేస్తున్నావా రోజు? అంటే వేరే ఎవరైనా వస్తున్నారా ఇంట్లోకి? మరి ఎవరు మీరు ఏమైనా పనులు పెడతారా? ఈ ఒక్క రోజుకి బయట నుంచి ఆర్డర్ చేద్దామా ఫుడ్? ప్లీజ్ 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 ప్లీజ్. ఈ ఒక్క రోజుకి బయట నుంచి ఆర్డర్ చేద్దాం. అదే మాట నేను రోజు అంటే ఎట్లుంటది? ఈ ఒక్క రోజే కదా, చెయ్యొచ్చు కదా. ఒక్క రోజుకి ఎందుకంటే ఏడుపు. ఓ మై గాడ్, హౌస్ వైఫ్స్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ లెస్. నాకు ఇప్పుడు అర్థమైంది. వర్క్ అంటే సాలరీ వస్తేనే వర్క్ అని అనుకున్నా కానీ ఓ మై గాడ్, ఇంత పని చేస్తున్నావా ప్రియా? ఎగ్జాక్ట్లీ. నో హాలిడేస్, నో బ్రేక్, నో సాలరీ, నాట్ ఈవెన్ అప్రిషియేషన్. వి ఆల్ డూ దిస్ విత్ జస్ట్ లవ్. Thanks a lot, Priya. This made me realize how much women do. Nothing less. Responsibility, sharing responsibility. Even though there is no salary, there is no boss, they do so much. They do so much. Exactly. So let's stop saying she doesn't work and let's appreciate all women, home or office, both are working women. Because every woman is a working woman and every home is a workplace. Exactly. So Happy Women's Day! Respect everyone's work. exactly. So do your best, and there are 2 prizes. One is for best dressed and one is for the best walk. So 2 prizes and we have judges watching you. So be yourself, you guys will win. Yeah. So let's invite table 2 on stage now. Come on, guys.
the Nasha Club. It's in Tura. There is an exclusive ladies' night. It's a beautiful time to spend together with your friends. So, yeah, you can book your tickets on Eventbrite. One, two, three. ఈవెంట్ అయిపోయింది. కార్లోకి వచ్చి చూసేసరికి అది షోయూ బనానా ఎండ పడ్డ ప్లేస్లో బనానా ఎట్లా అయిపోయింది చూడండి. ఈ ప్లేస్లో ఎండ పడ్డది, అంతా ఎండ ఉంది. లైక్ కెన్ యూ సీ ఎన్ని అవర్స్ 3-4 గ్రేప్స్ కూడా చూపిస్తావు. గ్రేప్స్ గ్రీన్ కలర్ గ్రేప్స్ ఎట్లా అయిపోయినాయి చూడండి. కరెక్ట్ ఇట్లా ఈడ ఉండే గ్రేప్స్, ఈడ ఉండే బనానా ఈడ కింద పెట్టినాం. అప్పుడు జస్ట్ 3 అవర్స్కి ఎంత ఉందో ఏం పాడో టెంపరేచర్. ఈడ ఎండ మామూలుగా ఉండదు, అందుకే సన్ స్క్రీన్ పెట్టుకోమనేది. అర్థమైందా? సన్ స్క్రీన్ పెట్టుకున్నావు నువ్వు ఈరోజు? డబుల్ లేయర్ పెట్టుకున్నావా? రైట్, సో ఐమ్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చేసిన. పొద్దున వేసుకున్న మేకప్ అట్లనే ఉంది, ఇంకా అట్లుంటుంది. ఆర్టిస్ట్ రా మనం, టాలెంట్ బోల్తే తీసుకో. సరే ఇప్పుడు ఫటాఫట్ మేకప్ తీసేస్తా. టైం వచ్చేసి 12:30 అవుతుంది రాత్రి. ఈవెంట్ 4కి అయిపోయింది. ఆడికెళ్ళి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా, చూసారు కదా, ఊరంతా తిరిగేసి ఇంత హంగామా చేసి ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయింది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ హ్యాడ్ ఫన్. అండ్ సో అట్లా అయింది, కానీ ఇంకా బెటర్గా తీయొచ్చు వీడియో అనిపించింది. అంటే ఇంకా నేను ఎక్కువ ప్రిపేర్ అయి ఉండాల్సింది అనిపించింది బ్లాగ్ గురించి. ఎందుకంటే చాలా ఆగమాగం అయిపోయింది. అడిగిపోయినాక ఫోన్ ఎక్కడో ఉంది, నేను ఎక్కడో ఉన్నా. సో అంత ఆగమైంది అనమాట ఈవెంట్లో. కానీ నెక్స్ట్ టైం ఐ విల్ డెఫినెట్లీ ప్లాన్ బెటర్ అండ్ ట్రై టు షో యూ బెటర్ థింగ్స్. సో అప్పటివరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో చూస్తూ ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయండి సో దట్ ఐ కెన్ రీపోస్ట్ ఇట్. అండ్ I'll see you guys in the next video. Until then, bye bye. Dimple loves you all so much.